మీకు దమ్ముంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే వెళ్ళి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడుల దగ్గరికి రండి. ఏ రోజు నేను రోడ్డు మీదకి రాలా. నిజంగా చెప్తున్నా, రోజు రోజుకి దేవాలయాల మీద, హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా జన పదార్థంలాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కళ్ళ చొక్క పట్టుకుని అడగడం కోసమే నాలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు? హైలైట్ అవడం కోసం వస్తున్నారా? హిందూ స్త్రీ అంతా గౌరవమా? అంత చేతగానిదా? అంత పనికిరానిదా? ఏమనుకుంటున్నారు? ఇవాళ అమ్మవారిని కూల్చారు, రేపు పొద్దున భారతీయ మహిళకి రక్షణ ఎక్కడుంది ఈ ప్రభుత్వంలో? ఇది నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి చెప్తున్నా, ఇంకా సిగ్గు లేకుండా హిందువులందరూ కొప్పల్లోనే కూర్చుంటే, సిగ్గు లేకుండా వీడియోలు చూస్తూ కూర్చుంటే, అరే మీ బతుకులు, మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా తయారవుతాయో అర్థం చేసుకోండి. ఇంతకుముందు అంటే ఏవైతే జరుగుతున్న ఘటనలు ఉన్నాయో వాటిల్లో వాళ్ళు పిచ్చోళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చేస్తున్నారు. వీళ్ళందరూ పిచ్చోళ్ళ కింద లోపల పెట్టాలండి. ఇది ఒక పిచ్చి వాళ్ళ తాగేశారు. మరి దీని మీదకి ఏమైనా సమాధానం చెప్తారు? అడిగే మగాడు అసెంబ్లీలో ఎవరైనా ఉన్నాడా ఈ సంఘటన గురించి? అరే భూలక్ష్మమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ముచ్చాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ఎవరా చేశారంటే పిచ్చోళ్ళు అన్నారు. అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈరోజు ప్రూవ్ చేసిందా లేదా? అరే ఒక మహిళలు వచ్చి అరే లోపలికి పంపించండి సార్, మహిళలు మేము వెళ్తాం, అమ్మవారిని చూస్తాం, ఎందుకంటే అమ్మవారి నెత్తి మీద కూలిపోయిందండి. ఎంత ఆవేదన ఉంటుంది. రోజు పూజ చేసుకున్నటువంటి అమ్మవారు గంట భారాలతో దుంపితే ఎంత ఆవేదన. రోజు పసుపు కుంకుమ కాపాడాలని ఇదిగో నా మెడలో ఉన్న మంగళసూత్రం కూడా లాగవతలు వారేశారు, అక్కడ పోయింది. అలాంటి అమ్మవారిని చూడాలనేటటువంటి దీంతో అక్కడి నుంచి వస్తే హైలైట్ అవడం కోసం మాట్లాడుతున్నామని వారు ఏజెపీ మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలోనే ఉన్నటువంటి మహిళ రోడ్డు మీదకి వస్తే మాట్లాడే దమ్మై పోలీసులకుందా? మాట్లాడే దమ్మై ప్రభుత్వాలకుందా? అరే ఇంకా సిగ్గు లేకుండా హిందువులంతా లోపల కూర్చుంటున్నారా? సిగ్గు లేకుండా మనం అందరినీ, మహిళలందరినీ చేదగాని వాళ్ళ కింద తయారు చేసి ఈ దరిద్రులకి, దౌర్భాగ్యులకి, దగులుబాజీలందరికీ కూడా మన మానవత్వాన్ని, మన అహాన్ని తాకట్టు పెడదామా అనే అస్తిత్వాన్ని, మన స్త్రీల అస్తిత్వాన్ని తాకట్టు పెడదామని ప్రశ్నిస్తున్నాను. ఏమి గతి పట్టిందండి? బోనాల్లో అమ్మవారికి బలారం బళ్ళు గట్టి తీసుకొచ్చేటటువంటి అమ్మవారిని ఆటోల్లో తీసుకెళ్లినటువంటి అతి దీనమైన, హీనమైన స్థితిని మనమే, మన హిందువులమే ఈ గతి అమ్మవారికి పట్టించాం. సిగ్గుపడాలి మనం హిందువులు అని చెప్పుకోవడానికి. నిజంగా సిగ్గుపడాలి. పసుపు కుంకుమ కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి ఏం గ్యారంటీ ఉంటుంది? ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు, ఎంత హేళనగా మాట్లాడారు. నేను ఒక హిందూ స్త్రీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అరే ఆడవాళ్ళని పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు. మరి అమ్మవారిని ఏ స్థితిలో పలుగులు పెట్టి కొట్టి ఉండుంటారు. ఒక్కసారి జాగో హిందూ. ఎమ్మెల్యే కాలనీ అని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు, ఎవరు కూడా స్పందించట్లేదు. ఎలా చూస్తున్నారు? వాళ్ళు మనుషులైతే కదా సార్, ఓట్లు దండుకుని కూర్చున్నటువంటి మూర్ఖులు, దగులుబాజీల్ని ఎన్నుకున్నంత కాలం మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఇలాంటి ప్రభుత్వాల్ని, మూఢతో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని, దిక్కు వాళ్ళ సెక్యులరిజం అని మాట్లాడి హిందువుల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రభుత్వాల్ని, కూల్చేటటువంటి ప్రభుత్వాల్ని తెగ నరికే రోజు ఎప్పుడు వస్తుందో, ఎవరైతే ముందుకు వస్తాడో అప్పుడే బాగుపడుతుంది భారతదేశం. ఓటుతో సమాధానం చెప్తాం. నేను ఇప్పటి వరకు రాజకీయాలు మాట్లాడాల, నేను ఎప్పుడు కూడా మాట్లాడాల. ఇప్పుడు కంకణం కట్టుకుంటా, ప్రతి ఒక్క హిందువుని జాగృతం చేస్తా, ప్రతి ఒక్క హిందూ స్త్రీని జాగృతం చేస్తా. ఓటుతో బుద్ధి చెప్పకపోతే అప్పుడు మాట్లాడతా నేను. అంటే
వాళ్ళు లోపలికి కనీసం మహిళలైనా సరే అనుమతించండి అని మాట్లాడుతుంటే ఏసీబీ గారు ఏం మాట్లాడుతున్నారండి, హైలైట్ అవడానికి మాట్లాడుతున్నారా అని అంటున్నారు. ఈరోజు అమ్మవారి సాక్షిగా బోనం ఎత్తుకున్న ఆడపిల్లల కన్నీరును పెట్టించిన ఈ ప్రభుత్వం తొందరలో హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు, ఆ అమ్మవారు వదలనే వదలదు. పులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ. మీకు దమ్ముంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే వెళ్ళి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడుల దగ్గరకు రండి. మా హిందువులు జోలికి వచ్చిన వాడు ఎవడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. పూర్వకాలం నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతుంటే ఆడపిల్లల కన్నీరుతో 100 గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనందరినీ లోనికి వెళ్ళినప్పుడు తీవ్రవాదులా? ఇక్కడ ఎవరైనా తీవ్రవాదులు పనులు చేస్తున్నారా? ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా? సిగ్గుందా మీకు అసలు? అమ్మవారి జోలికి వస్తున్నారు, 100 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా? ఇంతమంది 2-3 రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులతో మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా? ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్నే వాళ్ళు చేస్తారు. వీళ్ళకే ఉంది వీళ్ళ పని డ్యూటీ చేయడం.